వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ తాను తీసుకునే గోతిలో తానే పడతారన్నారు మంత్రి రావెల కిషోర్ బాబు. ఏపీలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇదంతా జగన్ కేసీఆర్ చేస్తున్న రాజకీయమన్న రావెల తెలంగాణ ఏసీబీ పరిధి ఆ రాష్ట్రం వరకే అన్నారు. వార్తలు వస్తున్నాయని తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ఏసీబీకి ఉన్నటువంటి అధికారం పరిమితమైంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మీద మాత్రమే ఏసీబీకి అధికారం ఉంది, వాళ్ళ అవినీతి ఆరోపణలకు మాత్రమే. అవుట్ సైడ్ తెలంగాణకు వాళ్ళకు పరిధి లేదు, అధికారం లేదు. నోటీసులు ఇచ్చే అధికారం అంతగానం లేదు. వ్యక్తి ఆ ముఖ్యమంత్రి ఒక నియంత, ఒక అరాచకవాది, అప్రజాస్వామ్యవాది, అతనంతా ఒక దొరల పాలన. అతను ఏంటంటే పక్క రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఏదో ఒక రకంగా వాళ్ళని భ్రష్టు పట్టించాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. జగన్ తోటి కుమ్మక్కయి అక్కడ జగన్కి లబ్ధి పొందించాలి, అక్కడ జగన్ లబ్ధి పొందాలని కూడా చూస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ లబ్ధి పొందాలి, అక్కడ జగన్ లబ్ధి పొందాలి. ఇదంతా పెద్ద రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్రలో వాళ్ళు చేసేటువంటి కుయుక్తులు మేము తిప్పికొడతాము, అవి చెల్లవు, న్యాయస్థానాల్లో అవి చెల్లవు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్కి ఉరి కాబోతుంది. అతనికి చట్టం అంటే విశ్వాసం లేదు, రాజ్యాంగం అంటే నమ్మకం లేదు, న్యాయస్థానాల మీద గౌరవం లేదు. అలాంటి వ్యక్తికి ప్రజలకు తెలుసు ఇవన్నీ కూడా. అతను చేసేటువంటి ఎలాంటి కుట్ర కూడా అది మేము తిప్పికొడతాం. తిప్పికొట్టడమే కాకుండా అతను ఏ గుంట అయితే తీసుకున్నాడో అదే గుంటలో అతనే పోయి నాశనం అవుతాడు.